రామరాం ఫ్రెండ్స్, చావు ఎదురుగా నిలబడి గెన్న గురిపెట్టినా సరే కళ్ళల్లో ఏమాత్రం భయం లేకుండా శత్రువు కళ్ళల్లోకి చూసిన ఒక రియల్ సోల్జర్ స్టోరీ ఇది. ఒక ఇండియన్ ఆర్మీ కమాండో ఉగ్రవాదుల చేతికి ఒంటరిగా చిక్కితే ఎలా ప్రవర్తిస్తాడో, ఎంత యాటిట్యూడ్ చూపిస్తాడో తెలిస్తే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయనే 44 రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన పవర్ఫుల్ కమాండో రైఫిల్ మ్యాన్ ఔరంగజేబ్. కాశ్మీర్లోని పుల్వామాలో ఇజ్బుల్ కమాండర్ అయిన సమీర్ టైగర్ని మట్టి కర్పించిన మేజర్ రోహిత్ శుక్లా టీంలో ఈయన ఒక కీలక సభ్యుడు. ఆ ఎన్కౌంటర్తో ఉగ్రవాదులకి ఈయనంటే భయం పట్టుకుంది. అయితే జూన్ 2018లో రంజాన్ పండుగ జరుపుకోవడానికి క్యాంపు నుండి ఇంటికి వెళ్తున్న ఔరంగజేబ్ గారిని పగతో రగిలిపోతున్న ఉగ్రవాదులు దారి మధ్యలో అడ్డగించి కిడ్నాప్ చేశారు. ఆయుధం లేకుండా ఒంటరిగా ఉన్న మన కమాండోని తీసుకెళ్లి ఒక అడవిలో బంధించారు. చావుకు ముందు ఉగ్రవాదులు ఒక వీడియో తీస్తూ సమీర్ టైగర్ని చంపింది నువ్వేనా అని తుపాకీ గురిపెట్టి అడిగారు. అప్పుడు మన కమాండో ఏమాత్రం భయపడకుండా, కన్ను ఆర్పకుండా అవును నేనే చంపాను, నా డ్యూటీ నేను చేశానా అని గర్జించాడు. ప్రాణభిక్ష పెట్టమని ఏడవలేదు, ఆ పిరుగు పందులకు తల వంచలేదు. ఆ ధైర్యాన్ని చూసి భయపడిన ఆ ఉగ్రవాదులు ఆయన్ని కాల్చి చంపారు. చావుకు కూడా భయపడిన ఆ సోల్జర్ ధైర్యానికి మెచ్చి మన దేశం ఆయనకి శౌర్య చక్ర అవార్డుని అందించింది. దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించిన ఈ రియల్ ఫైటర్కి కామెంట్స్లో గర్వంగా కన్నీటితో జై హింద్ అని టైప్ చేసి మీ సెల్యూట్ని తెలియజేయండి. జై హింద్.